హాయ్ అండి, మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అంతా మంచి వ్లాగ్స్. అయితే ఈరోజు అయితే అమ్మ వచ్చేసి బియ్యం కడిగి పెట్టేసేసింది. ఇంకా నేను లేచేసరికి అయితే అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా నేను అమ్మ దగ్గరికి వెళ్ళి బంగాళదుంపలు అవి తీసుకొచ్చి కూర అయితే రెడీ చేస్తున్నాను. అస్సలు ప్లానింగ్ నేను పని చేపిస్తానండి మా మనోజు. అస్సలు ప్లాన్ కూడా చేసుకోను, అది ఏం చేయాలి అనేది కూడా తెలియదు. ప్లాన్ చేసుకోకుండా ఫోన్ చేస్తా కూర్చుంటుంది. ఇవాళ నేను ఫోన్ చూడాల ఏంటి వాళ్ళు ఒక్క రోజుకి ఇన్ని రోజులు రోజు ఫోన్ చేస్తా కూర్చుంటావు. ఇవాళ ఏదో రెస్ట్ తీసుకున్నావు అంతే తేడా. కాదు ఇవాళ ఛార్జింగ్ లేదు ఫోన్లో. నువ్వేం అడిగావు? టిఫిన్ చేస్తావా? నువ్వు టిఫిన్ ఏంటిది అని అడిగావు, అవునా? అసలు ప్లాన్ చేసుకోనుగా నేను. నన్ను అట్లాంటివి అడిగితే ఇప్పుడు ఏం చేయాలి నేను? 7:40 అవుతుందండి, 8:20 కల్లా వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు అంటే సైకిల్ కూడా బాగాలేదు కదా, అక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నాన్న లేసి వంతెన దగ్గర దింపితే అప్పుడు మళ్ళీ వీళ్ళు సైకిల్ మీద అయితే వెళ్ళగలరు. ఇవాళ ఇచ్చేసాయమ్మా సైకిల్. సరే ఇదిగోండి, వెంటనే నేను ఉంది. ఇది కొంచెం మాడిపోయిన పప్పు ఒకటి నానబెట్టట్లేదు, అంటే ఇడ్లీ వేద్దామని. ఇడ్లీ రవ్వలేదు అని చెప్పేసి నేనైతే నానబెట్టట్లేదు. మా వారికి సరుకులు రాసి ఇచ్చాను, ఆయన ఏం తీసుకొచ్చారు. ఇంకప్పటి నుంచి అయితే అసలు పప్పే నానబెట్టట్లేదు. ఇడ్లీ రవ్వ వచ్చిన కాడి నుంచి ఇంకా అసలు నానబెట్టట్లేదు. ఈయనేమో పొద్దున్న లేచి టిఫిన్ అడుగుతాడు. మరి టిఫిన్ కాకుండా అన్నం తినేయాలయ్యా, అన్నం తినేయాలి. అన్నం ఉంటుంది కదా, అన్నం తినేయాలి. అప్పుడు శ్రమ తగ్గిద్ది మమ్మీకి. లేచాడు చిన్నోడు, లేచాడు. ఎంతసేపు నుంచి లేపుతుంటేనో లేచాడు. ఇప్పుడు వామ్ రైస్ చేయాలి ఒకరోజు కాదు. ఎట్లాగంటే సండే ఏమైనా నాన్ వెజ్ తింటాం కదా, ఆ మరుసటి రోజు చెయ్యాలి. పసుపు సరిపోలా? పసుపు లేదులే. నిమ్మకాయలు కూడా మిషన్ మీద దొరికింది. నిమ్మకాయ ముందు ఫ్రిడ్జ్లో చూశాను, లేవు. ఇది ఉంది ఫ్రిడ్జ్లో, ఈ కాయ ఉంది ఫ్రిడ్జ్లో. చెప్తే లేదు నిమ్మకాయ, ఎట్టగా అనుకొని మళ్ళీ ఇది కూడా ఆపేసా. తర్వాత ఫ్రిడ్జ్ మీద మిషన్ మీద చూసేసరికి నిమ్మకాయ దొరికింది. ఏంది? నేను నిమ్మకాయ అనుకుంటున్నా. దెబ్బకాయ కాదే, నారింజకాయే. కాదు, నారింజ కాదదే, తినే నారింజ. ఒకసారి తిని చూడు, పుల్లగా వెనకాల కనపడతాయా? ఎందుకు కనపడవు? వెనకాల బాగున్నాయి. ఇది తినే నారింజకాయ. ఇది మిషన్ మీద కనిపించేసరికి నిమ్మకాయ అనుకున్నా. అయితే ఇప్పుడు ఇందులో పులుపు చాలదు, పసుపు లేదు. ఇది వెరైటీ పులిహార పొద్దున్నే. నాకు ముందు అనుకున్నట్లయితే 2 నిమ్మకాయలు తీసుకునేదాన్ని అమ్మమ్మ దగ్గర. అయినా పోనీ వేసిన పులుపు పుల్లగా ఉండదుగా. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు.
నేను రెడీ చేసింది. ఏముందిలే టేస్ట్ గీస్ట్ తినేయడమే. ఇలాగ ఉంటుంది అప్పుడు అది. టేస్టీ టేస్టీ పులిహోర రెడీ. పిల్లలిద్దరికైతే బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోయాకైతే నిన్న కాకరకాయలు తీసుకొచ్చా కదా ఊరి నుండి, ఇవైతే వండుతాను. ఆల్రెడీ పండైపోతున్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టలేదండి, నేను నార్మల్గా ఇక్కడ బయట వదిలేసాను. ఈ 2 కాయలు పండిపోయినాయి, ఇంకా మిగతా ఇవి 4 కాయలు వండేస్తే సరిపోద్ది. సాంప్రదాయని బాయ్ 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 బాయ్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా బాక్సుల కోసం అయితే నేను కాకరకాయ అయితే పొయ్యి మీద వేసాను. అలాగే తలస్నానం చేయడం కోసం కొన్ని కుంకుడుకాయలు అయితే కొడతాను. ఛార్జింగ్ అట్లాగే పెడతావు, ఎప్పుడు స్విచ్ చేయకుండా ఛార్జింగ్ పెడతావు. మరెందుకు ఈ టైం దాకా ఉంటున్నావు? ఎప్పుడు ఇప్పుడా? ఎప్పుడు మధ్యాహ్నం వెళ్ళేవాడువా? మటన్ మటన్ మటన్. అదిగోండి అక్కడ 145 బస్సు వస్తుంది, నిడమానూరు వరకు వెళ్తాము. గన్నవరం బస్సు వెళ్ళిపోయినట్టుంది, అక్కడి నుంచి మళ్ళీ ఆటో. ఆఫీస్కి అయితే వచ్చేసానండి, అయిపోయింది.